తొలగించాడు. శనివారం నాడు హైదరాబాద్ లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధించిన ఒక కార్యక్రమంలో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. అక్కడ బాల కార్మికుల ముందు డాన్స్ చేసి వారికి వినోదాన్ని పంచాడు. $47 లక్షల మంది పిల్లలు చాలా మంది స్కూల్కి వెళ్ళట్లేదు. వీళ్ళందరూ చైల్డ్ లేబర్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు. సో వాళ్ళందరికీ ఈ అవేర్నెస్ తీసుకొద్దాం అనేసి నాలుగు రోజులు ప్రతి వాళ్ళు హెల్ప్ చేయాలి. డాన్స్ చేయడం ద్వారా అల్లు అర్జున్ తానిప్పుడు పర్ఫెక్ట్ ఫిట్ గా ఉన్నానన్న మెసేజ్ అభిమానులకిచ్చాడు. ఇక భవిష్యత్తులో అల్లు అర్జున్ మరింత రెచ్చిపోయి డాన్స్ చేస్తాడన్న విషయం అర్థమవుతోంది. నాటుకుపోతుంటే చెంపలు కెంపు నానాలై కాంతిని ఇస్తుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే రూపం 7 భారాలై ముందర నించుంటే సోయగానే నీ చూడగానే ఓరాయిలాగా అయ్యాము నేనే అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందించే చిత్రం కోసం హై లెవెల్లో డాన్సులుండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా కూడా అల్లు అర్జున్ తన డాన్సులతో ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నాడన్నమాట. కొంచెం బీటు మార్చండి రా బాబా. తన భుజంలోని గాయానికి సంబంధించిన ట్రీట్మెంట్, తన భుజం బాగుపడిందా లేదా అనే విషయాలను అల్లు అర్జున్ మాటలతో కాకుండా తన ఆటతోనే చెప్పేశాడు. తన రాబోయే సినిమాల్లో అల్లు అర్జున్ మళ్లీ రిస్కీ స్టెప్స్ వేసి తన ఫిట్నెస్ ని, డాన్స్ మీద తనకున్న కమిట్మెంట్ ని చాటబోతున్నట్టు సమాచారం.